మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక చేస్తున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే వెంకన్నకు మకిలి అంటించే మహాకుట్ర అంటూ సొంత మనిషి ధర్మారెడ్డి ద్వారా జగన్ అమలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా దానిలో భాగమే. సీఎం చంద్రబాబు ధ్వజం. మహాపచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని వెల్లడి. దేవదేవుడైన వెంకన్న సన్నిధిలో వైకాపా నాయకులు ఘోరమైన అపచారాలు చేశారు. చేసిన దుర్మార్గాలను బయటపడేసరికి వాటిని అడ్డగోలుగా సమర్థించుకోవడమే కాకుండా బూతులతో ఎదురుదాడి చేస్తున్నారు అన్నవి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. నెయ్యి కల్తీ పక్కా ఆన్ రికార్డ్ అంటూ పవన్ కళ్యాణ్. పాలే సేకరించిన డైరీ నుంచి లక్షల లీటర్ల నెయ్యి ఎలా అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. వైకాపా ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి సరఫరా వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసేందుకు పన్నిన భారీ కుట్రలో భాగమని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం ఎత్తారు. అది ఉద్దేశపూర్వకంగా మీరు పంపించిన ఈఓ ద్వారా ధర్మారెడ్డి ద్వారా అమలు చేసిన మహాకుట్రను మాజీ సీఎం జగన్ ఉద్దేశించి మండిపడ్డారు. అది కేవలం డబ్బు కక్కుర్తో చేసింది కాదు. ఏదో ఒకసారి తప్పు జరిగితేనో క్రింది స్థాయి ఉద్యోగులు ఎవరైనా చేస్తానో క్షమించవచ్చు, కానీ కల్తీ నెయ్యి వ్యవహారం తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఆయన మనుషుల ద్వారా అమలు చేసిన పన్నాగం ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి కుంభకోణం తిరుమల తిరుపతి దేవస్థానం అప్పటి చైర్మన్కి తెలిసే జరిగిందన్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. కాకపోతే రాష్ట్రపతిని అవమానించారు అంటూ ఎన్నికల్లో వరుస ఓటములతో ప్రతిపక్షాల అసహనం మండిపడిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరబాటుదారులు మమత కాపాడుతున్నారంటూ ధ్వజం. రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ప్రసంగం. లోక్సభలో ప్రధాని సమాధానం లేకుండా తీర్మానం అవ్వదు. కాంగ్రెస్ నన్నేమీ చేయలేదు, ఎన్నికల్లో వరుస ఓటములు జీర్ణించుకోలేక ఆ పార్టీ నాపై విద్వేష ప్రచారం చేస్తోందని రాజ్యసభ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా ధ్వజం ఎత్తారు. లోక్సభలో అంతరాయం కలిగించడం ద్వారా పేద గిరిజన రాష్ట్రపతినే కాకుండా రాజ్యాంగ అత్యున్నత పదవిని ఆ పార్టీ అవమానించిందని విమర్శించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు, సుప్రీంకోర్టు అనుమతి, ట్రయల్ కోర్టు ఉత్తర్వులకు సమర్థన, కొత్త అంశాలు వెలుగు చూస్తే తదుపరి విచారణకు సిబిఐకి స్వేచ్ఛ, అదనపు సమాచారం ఉంటే సిబిఐకి అప్పగించడానికి సునీతకు అవకాశం. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డిల మధ్య జరిగిన సమాచార మార్పిడిపై తదుపరి విచారణ చేసే క్రమంలో తెలిసిన కొత్త విషయాలపై దర్యాప్తు చేస్తే స్వేచ్ఛ సిబిఐకి ఉంటుందని ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ కేసుకు సంబంధించి అదనపు సాక్ష్యాధారాల సమాచారం ఉంటే సిబిఐకి సమర్పించడానికి పిటిషనర్ వివేక కుమార్తె సునీతారెడ్డికి స్వేచ్ఛనిచ్చింది. ఈ కేసులో నిందితుడైన సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, మరో నిందితుడైన వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడు కుమార్ అర్జున్ రెడ్డిల మధ్య వివేక హత్య జరిగిన రోజు జరిగిన సమాచార మార్పిడిపై నెలలోపు దర్యాప్తు పూర్తి చేయాలంటూ సిబిఐ కోర్టు గత ఏడాది డిసెంబర్ 10 ఉత్తర్వులు ఇచ్చింది. కేసు దర్యాప్తును కేవలం వాళ్ళిద్దరి మధ్య జరిగిన సమాచార మార్పిడికి పరిమితం చేయడం, కొత్త విషయాలు వస్తే దర్యాప్తు చేయడానికి సిబిఐకి అవకాశం ఇచ్చింది అన్నటువంటిది రాసి. నీచ పత్రిక అనడానికి సజీవ సాక్ష్యం ఇది. వివేకానంద రెడ్డి కూతురు వేసినటువంటి పిటిషను ఆల్రెడీ కింద కోర్టు అది విచారించిన తర్వాత అట్లా చాలదు నాకు, దీంట్లో నేను జగన్ ప్రస్తావన చేస్తున్నాను, భారతీయ ప్రస్తావన చేస్తున్నాను, ఆ దిశగా దర్యాప్తు చేయండి అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అంత అవసరం లేదమ్మా, ఎంత కావాలో నువ్వు ఊరికినే మళ్ళీ మొదటి నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నావు, వాళ్ళ దర్యాప్తు వాళ్ళని చేయని అని చెప్పి కోర్టు చెప్తే దాంట్లో ఆమెకి ఇచ్చేసింది అవకాశం అని చెప్పుకొస్తున్నారు. వీళ్ళు మరి నీచ పత్రిక ఇంకేం పత్రిక అవుతారో, వీళ్ళు అల్లే కథలకు అనుగుణంగానే వీళ్ళు మళ్ళీ జరుగుతున్న పరిణామాలు కూడా నిజాలను కూడా మార్చిపడేస్తారు. వీళ్ళ నీచ పత్రిక నీచత్వం అనేటటువంటిది పతాక స్థాయికి చేరింది. స్వార్థము, అహంకారము బాగా పెరిగిపోయి చేస్తున్నటువంటి నీచమైనటువంటి జర్నలిజం ఇది. లేకపోతే పీజీ వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన. ఆపరేషన్ థియేటర్లో కుప్పకూలిన వైద్యురాలు, చేతిపై ఇంజక్షన్ గుర్తులు ఉన్నందున అనుమానాలు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అనస్థీషియా పీజీ విద్యార్థిని డాక్టర్ బత్తుల దీపిక బుధవారం అర్ధరాత్రి తర్వాత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రాత్రి 1:10 వరకు బాగానే ఉన్న దీపిక అరగంటలోనే ఆపరేషన్ థియేటర్లో కుప్పకూలిపోయారు. రాత్రి 1:40 సమయంలో తోటి పీజీ విద్యార్థులు ఆమెను గుర్తించి అత్యవసర వైద్యం అందించేందుకు ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. ఆ అరగంటలో ఏం జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీపిక చేతిపై 4 ఇంజక్షన్ గుర్తులు ఉండడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అనంతపురం కోవూరు నగర్కి చెందినట్టు కోదండరామిరెడ్డి భారతీయ దంపతుల చిన్న కుమార్తె దీపిక, తండ్రి కోదండరామిరెడ్డి ఉరవకొండలో సబ్ యూనిట్ మలేరియా అధికారిగా, తల్లి భారతి అనంతపురం కురుగుంట పిహెచ్సిలో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. దీపిక తిరుపతి వెంకటేశ్వర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ప్రస్తుతం విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో పీజీ అనస్థీషియా చివరి ఏడాది చదువుతున్నారు. మరో 4 నెలల్లో పీజీ అవుతుందనగా విషాదం చోటు చేసుకుంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలుగా దీపిక పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి మరో అనస్థీషియా పీజీ విద్యార్థిని కలిసి విధులు నిర్వహించారు. రాత్రి 2 శస్త్రచికిత్సలు జరగా రోగులకు మత్తుమందు ఇచ్చారు. రాత్రి 11:30కు బయటపడింది. బయట నుంచి ఆహారం తెప్పించుకుని ఇద్దరు తిన్నారు. తనకు వాంతులు వచ్చేలా ఉందని దీపిక చెప్పడంతో ఆమె సహచర వైద్యురాలు ఇంజక్షన్ ఇచ్చి వార్డుకు వెళ్లారు. రాత్రి 12:30కు మరో శస్త్రచికిత్స ఉండడంతో దీపిక ఓటీ వద్దే ఉన్నారు. ఆమె రాత్రి 1:10 వరకు ఆపరేషన్ థియేటర్ లోపలికి బయటికి తిరుగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. తర్వాత లోపల నుంచి బయటికి రాలేదు. ఆపరేషన్ బల్లపై అచేతనంగా పడి ఉండటం చూసిన సహచర వైద్యులు సిపిఆర్ చేసి వెంటిలేటర్ పెట్టినా ఫలితం లేకపోయింది. ఆపరేషన్ థియేటర్లో గతంలో సీసీ కెమెరా ఉండేది. వైద్యులు దుస్తులు మార్చుకునేందుకు ఇబ్బందిగా ఉందని తొలగించారు. తోటి పీజీ విద్యార్థిని ఇంజక్షన్ చేయడానికి
కాన్యులో పెట్టే క్రమంలో 2 సూది ఆనవాళ్లు పడ్డాయి. మిగతా 2 సూది గుర్తులు ఎందుకున్నాయో తెలియాల్సి ఉంది. దీపిక మృతదేహాన్ని మార్చురికి తీసుకెళ్తుండగా ఆమె తల్లి గుండెలు పగిలేలా రోధించారు. పెళ్లి కుమార్తెలా చూడాలనుకున్న బిడ్డని ఇలా చూడాల్సి వస్తుంది అనుకోలేదని బోర్ను విలపించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నాపై రిమాండ్ ఉత్తర్వులు కొట్టేయండి, హైకోర్టు ఆశ్రయించిన అంబటరాంబాబు ఫిర్యాదుదారుకు నోటీసులు జారీ. సీఎం చంద్రబాబు అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో నమోదైన కేసులో తాను రిమాండ్కు పంపుతూ గుంటూరు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో పాటు నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ వైకాపా నేత మాజీ మంత్రి అంబటరాంబాబు అత్యవసరంగా దాఖలు చేసిన వ్యాజ్యంపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. ఫిర్యాదుదారు తెలుగుదేశం పార్టీ నేత పిల్లి మాణిక్యాలరావుకి నోటీసులు జారీ చేసి పూర్తి వివరాలు సమర్పించాలని నల్లపాడు పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 11కు వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్య గురువారం మేరకు ఉత్తర్వులు ఇచ్చారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే పెళ్లి వేడుకలోనూ జగన్ మార్క్ బల ప్రదర్శన. శాసన మండలి చైర్మన్ మోషేశ్వరరాజు కుమార్ వివాహానికి హాజరు. ఫ్లెక్సీలు నినాదాలతో వైకాపా కార్యకర్తల హంగామా. సందర్భం ఏదైనా బల ప్రదర్శన ముఖ్యమైనట్టు తయారైంది వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటన తీరు. గురువారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెద అమిరంలో శాసన మండలి చైర్మన్ కొయ్య మోషేశ్వరరాజు కుమార్ వివాహానికి హాజరయ్యారు. ఉదయం హెలీప్యాడ్ వద్ద జగన్ దిగిన వెంటనే సీఎం అంటూ పలువురు యువకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ కుర్చీ పుట్టింది ఆ కుటుంబం కోసం, మీరు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం రాసిన ఫ్లెక్సీలు ప్రదర్శించారు. రహదారికి ఇరువైపులా భారీగా ఫ్లెక్సీలు కట్టారు. జగన్ హెలీప్యాడ్ నుంచి కళ్యాణ మండపానికి కారులో వెళ్ళగా కొందరు కార్యకర్తలు జెండాలు ప్రదర్శిస్తూ ద్విచక్ర వాహనాలపై అనుసరించారు. మండపం ప్రవేశ ద్వారం వద్ద అమర్చిన కొన్ని బ్యారికేడ్లు యువత తోపులాట్ల కింద పడ్డాయి. జగన్ హాల్లో ప్రవేశించి వేదికపైకి వెళ్తున్న సమయంలో అభిమానులు జై జగన్ సీఎం అంటూ నినాదాలు చేశారు. వధువురులు చిట్టిరాజు తేజరిష్టల్ని ఆశీర్వదించి కిందకి దిగుతున్న సమయంలో అభిమానులు వేదిక వద్ద హంగామా సృష్టించారు. దీంతో స్టేజీ అలంకరణ చెదిరిపోయింది. బ్యారికేడ్లను తోసిపడేశారు. పరిస్థితి చేజాడిపోకుండా మోషేశ్వరరాజు అల్లరి చేయొద్దంటూ మైకులో కార్యకర్తలు వినవించారు. కళ్యాణ మండపం లోపల బయట అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పరామర్శల పేరిట జగన్ విధ్వంసం. 25 కిలోమీటర్ల దూరానికి హైవేపై 6-7 గంటల ప్రయాణం హోంమంత్రి అనిత మండిపాటు అన్నటువంటిది హైలైట్ చేశారు. అంటే డైరెక్ట్గా ఏదన్నా ఎర్ర బస్సు ఎక్కేసి వెళ్తే సరిపోతుందేమో జగన్. అదే చంద్రబాబు గారును పవన్ కళ్యాణ్ ఏమో అలాగంటి టూర్లు ఏమైనా పెట్టుకుంటే తప్పేం లేదన్నటువంటి. ఇప్పుడు చంద్రబాబు గారు టూర్ వెళ్తే జనాలు ఎగబడకుండా ఉంటారా, లేకపోతే పవన్ కళ్యాణ్ టూర్ వెళ్తే ఎగబడకుండా ఉంటారా? మనకు ప్రత్యర్థి కాబట్టి వాళ్ళకి ఎగబడకూడదు, వాళ్ళకి మాత్రం ఎవ్వడు కనబడకూడదు. అప్పుడు అదిగో వాడికి మరి పట్టుపోయిందని చెప్పొచ్చు. అదే మన కనుక ఎగబడితే కనుక అది మాకున్న అభిమానం అని చెప్పుకోవాలి. ఇది ప్రస్తుతం టర్నింగ్ వ్యవహారం. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి లిఫ్ట్ తాకట్టుపై సీమ కన్నెర్ర, ఆపిన పనులు 2 నెలల్లో మళ్ళీ మొదలు పెట్టాలి, లేదంటే ఉద్యమం మహోగ్ర రూపం దాలుస్తుంది. చంద్రబాబు ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ చలో పోతిరెడ్డిపాడు సభ అల్టిమేటం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రభుత్వం పూర్తి చేయాల్సిందేనని తీర్మానం. ప్రతి ఇంట్లో చర్చ జరిగేలా గ్రేటర్ రాయలసీమలో నిరసన సభలు నిర్వహిస్తాను వెల్లడి. తెలంగాణ సీఎంతో కుమ్మక్కై బాబు సీమకు ద్రోహం చేశారు నేతల మండిపాటు. వైఎస్ఆర్ కృషి వల్లే పోతిరెడ్డిపాటు సామర్థ్యం 44,000 క్యూసెక్కుల పెంపు, సీమను మరింత మేలు జరిగేలా వైఎస్ జగన్ హయాంలో లిఫ్ట్కి శ్రీకారం. జగన్కి పేరుస్తుందని కుట్రపూర్తంగా పనులు ఆపించింది చంద్రబాబు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈనాడు ఫ్రంట్ పేజీ కానీ బ్యాక్ పేజీ కానీ ఆ వార్త లేదు. సీమకు సంబంధించిన మొత్తం నాయకులందరూ కలిసి, వైసీపీ నేతలందరూ కలిసి అక్కడ సభ పెట్టి అక్కడికి వెళ్ళి చూసి వస్తే అదంతా కూడా వార్తే రాయాలనిపించలేదు. ఏమన్నా అక్కడ సిటీ ఎడిషన్స్లో రాశారేమో తెలియదు. అంటే మనకు కావాల్సింది అయితేనే రాస్తాం, మనకు నచ్చకపోతే కనుక ఏ వార్తనైనా డిలీట్ చేసేస్తాం అన్నటువంటి ధోరణి ప్రస్తుతం దర్జాగా సాగుతుంది. ఇకపోతే సిబిఐ క్లీన్ చిట్పై ఏకసభ్య డ్రామా. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని ఎన్డీఆర్ఐ ఎన్డీడీబీ ల్యాబ్లు. సిబిఐ ఛార్జ్ షీట్లో స్పష్టంగా తేల్చిన ఇంకా కుట్రలా. మాజీ మంత్రి పేరు నాని. సిబిఐ రిపోర్ట్లో వైఎస్ఆర్సీపీ నేతలు ఏ ఒక్కరి పేర్లు లేకపోయినా కొత్తగా కమిషన్ నియమించి వారి పేర్లు చేర్చే కుట్రలు. శ్రీవారికి చేసిన మహాప్చారం మనసులో దహించేయడం వల్లే ప్రెస్ మీట్లో అస్మదీయుల ప్రశ్నలకు కూడా చంద్రబాబు భరించలేకపోతున్నారు. సిబిఐ నివేదికతో అడ్డంగా దొరికిపోయిన బాబు. చంద్రబాబు హయాంలో 291 రూపాయల కిలో నెయ్యి కొనుగోలు. హర్ష్ డైరీకి అనుమతి ఇచ్చింది మీ ప్రభుత్వమే బాబు. ఆ 4 ట్యాంకర్లు కాళహస్తిలో ఉన్న పెట్రోల్ బంకులో ఉంచారు. సరుకు మార్చకుండా తిరిగి వైష్ణవి డైరీ పేరుతో కొండపైకి పంపారు, లడ్డూలో కలిపేశారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు పాపాత్మలో, ఎవరు మట్టి కొట్టుకుపోవాలి, ఎవరు సర్వనాశనం అవుతారో చెప్పు బాబు. ఆలయాలను కూలగొట్టిన చరిత్ర చంద్రబాబుదే. రోజుకో మతం పేరుతో పవన్ డ్రామాలు, వీటిని ప్రశ్నించాలని స్వామీజీలను కోరుతున్నాం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సుప్రీంకోర్టు కంటే మీ రాజకీయ కమిటీ గొప్పదే అంటూ సిబిఐతో సిరి దర్యాప్తులో జంతువు కొవ్వు కలిసిందని నిర్ధారణ కాలేదు కనుక మరో కమిటీ వేసి నిర్ధారిస్తారా? ఆ కమిటీలు కూడా నిర్ధారించబోతే ఇంకో కమిటీ వేస్తారా? తిరుమల లడ్డూలో గొడ్డు కొవ్వు పంది కొవ్వు కలిసిందని మీరు అన్న మాటలను నిరూపించే వరకు నిద్రపోరాని చంద్రబాబు ప్రభుత్వం ప్రొఫెసర్ కె నాగేశ్వర్ విరుచుకుపడ్డారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే శ్రీవారి పేరుతో జగన్పై కుట్ర అంటూ
తాము తప్ప మరెవ్వరు భక్తులు కారన్నట్టు బాబు పవన్ ప్రవర్తన, ఏళ్ల తరబడి వ్యవస్థల్ని వాడుకోవడం బాబుకే అలవాటు అంటూ కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయ ఆయుధంగా మార్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దైవద్రోహం పేరుతో వైఎస్ జగన్పై కుట్రకు దిగబడుతున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాము తప్ప మరెవరు భక్తులు కారన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. గతంలో తన రాజకీయాల కోసం వ్యవస్థలను వాడుకున్న చంద్రబాబు ఇప్పుడు తిరుమల శ్రీవారిని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తిరుపతి క్యాంపు కార్యాలయంలో గురువారం భువన మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డు నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిబిఐసి తేల్చి చెప్పిన చంద్రబాబు అబద్ధాలు దుష్ప్రచారం ఆగడం లేదని మండిపడ్డారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి, హిందూ మతంపై పకడ్బందీ కుట్ర, కల్తీ నెయ్యి కమిషన్ల కక్కుర్తితో చేసింది కాదు. చంద్రబాబు తిరుమల పవిత్రతను దెబ్బతీయడమే ఉద్దేశం. జగన్ హయాంలో 219 గుళ్లపై దాడులు, మొత్తం 10 ఆలయాల్లో నెయ్యి కల్తీ, భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు. నాటి టీటీడీ చైర్మన్ కొనుగోలు కమిటీకి కల్తీ నెయ్యి గురించి తెలుసు. దోషులు కఠినంగా శిక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. సిట్ సూచనలపై ఏకసభ్య కమిటీ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇప్పుడు అన్ని గుళ్ళ దగ్గరికి వచ్చిందనమాట ఇష్యూ. ఇంతకీ ఇవాళకి కూడా అయ్యే నెయ్యి సప్లై చేసే కేంద్రాలు ఉంటాయి. ఇవాళకి కూడా ప్రభుత్వం సొంతగా ఒక డైరీ ఏర్పాటు చేసి ఆవు పాలతో తీసినటువంటి వెన్న నుంచి నెయ్యి తీయాలన్న ఆలోచన మాత్రం చేయట్లేదు. అదే ఇక్కడ స్పెషల్. లేకపోతే జంతువుల కొవ్వు కలిసింది, ఇది ఎన్డీడీబీ ల్యాబ్ తేల్చిన నిజం. నెయ్యి నమూనాలో ఎస్ వాల్యూ 117, ఇది పంది కొవ్వు కలిసిందనే సంఖ్యతో స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎస్ వాల్యూ 104 దాటద్దు. అన్ని ప్రమాణాల్లో అంతకు మించే కొవ్వులతో కల్తీ చేశారనేందుకు ఇదే నిదర్శనం. కూటమి వచ్చిన కొత్తలోనే ఎన్డీడీబీలో పరీక్ష. నెయ్యి కల్తీని 2022లో నిర్ధారించిన సిఎఫ్టీఆర్ కళ్ళు మూసుకున్న నాటి పాలక మండలి అధికారులు అడ్డంగా దొరికిపోయిన బుకాయింపు మానని వైవి అన్నటువంటిది హైలైట్ చేశారు. ఈ నీచాతి నీచ పత్రిక చెప్పేటటువంటిది ఏంటంటే, మీరందరూ గత 5 ఏళ్ల నుంచి పంది కొవ్వు తిన్నారు, ఆవు కొవ్వు తిన్నారు, చేప కొవ్వు తిన్నారు అని ఎన్డీడీబీ నివేదికలో వీళ్ళు గుజరాత్ తీసుకొస్తే, ఆ గుజరాత్ దాంట్లో మా దగ్గర మిగతా టెస్టులు చేయడానికి తగినటువంటి మెటీరియల్ లేదు అని చెప్తే, దాన్ని సిబిఐ ఏం చేసింది, హర్యానాలో ఉన్నటువంటి అత్యున్నత ల్యాబ్కి, భారతదేశంలోనే టాప్ 3లో ఉన్నటువంటి ల్యాబ్కి పంపించి ఏమీ లేదని తేల్చింది. అది తేల్చిందని ఏమీ లేదని తేల్చింది తీసేసి, ఏదో ఉంది కానీ మాకు సరిగ్గా పరీక్ష చేయడం మాకు చేత కాదు అని చెప్పిన ల్యాబ్ రిపోర్టుతోనే రాస్తూ వీళ్ళు భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారా? చివరికి సిబిఐఏ సిట్టే లేదని తేల్చినా సరే పాత నివేదికలో ఉందని రాశారు. అది కూడా మాకు నచ్చిన వాళ్ళు, వాళ్ళకేదో మేము ఫేవర్ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు మాకు కావాల్సిన విధంగా రాసిచ్చారు కాబట్టి అదే చెయ్యాలనుకుంటారా అంటే వాళ్ళు అలాగే చెయ్యాలనుకుంటున్నారు. దేవుడితో, దేవుడి సెంటిమెంట్తో ఆటలాడడం, చివరికి ఒకనాడు ఈ దేశం మీద దండయాత్రలు చేసిన ఇస్లామిక్ రాజులు కూడా చెయ్యని ఘాతుకం ఇప్పుడు హిందువులైనటువంటి నాయకులు చేస్తున్నటువంటిది, దేవదేవుడి మీద ఉన్న నమ్మకాన్ని చెడగొడుతున్నటువంటి ఈ నీచాతి నీచమైనటువంటి వ్యవహారం ఎక్కడి దాకా తీసుకెళ్తారో అర్థం కాదు. లేకపోతే భూమాతకు జలహారతి, నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీరందించవచ్చు. మే 15 నాటికి నారుమళ్ళకి నీరందిస్తాం. వర్ష నీటిని సంరక్షించుకుని రబీనికి వాడతాం. కరువు రహిత రాష్ట్రంగా మారుస్తాం. పుష్కరాలకు ముందే పోలవరం తొలిదశ 2027 మార్చికి ఎడమకాలు పూర్తి చేస్తాం. అనకాపల్లికి గోదావరి జలాలు అందిస్తాం. చేమెత్తిపోతలపై స్టేన్ జగన్ ఎందుకు చేయించలేదు, చేతకాని వాళ్ళు ఇప్పుడు ఎంతో చేశారని మాట్లాడుతున్నారు. నీరు ప్రగతి జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే నాకు సమాధి తవ్వడమే మీ పని, మీ వైఫల్యాలను సరిచేయడమే నా పని, దళిత బిడ్డలైన రాష్ట్రపతిని తెన్నేటి అవమానించారు. రాజ్యసభలో మోడీఫై, విపక్షాల నిరసన వాకౌట్. లోక్సభలో ప్రధాని మాట్లాడకుండా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదం. విపక్షాల తీవ్ర నిరసన. మోడీ భద్రత, మహిళా ఎంపీల నుంచి ముప్పు ఉందన్న సమాచారంతో ప్రధాని సభకు రావద్దన్న స్పీకర్ ఓం బిర్లా. మహిళా ఎంపీలు ఏమైనా ఉగ్రవాదులు అంటూ ప్రియాంక స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే కార్మిక సంక్షేమ పథకాల పునరుద్ధరణ, ఆధునిక నైపుణ్యాల్లో శిక్షణకు చర్యలు, తద్వారా ఆదాయాలు గణనీయంగా పెరగాలి. అసంఘటిత రంగ కార్మికులని మైక్రో ఎంటర్ప్రెన్యూర్లుగా ప్రోత్సహించాలి. కార్మిక శాఖపై సమీక్షలో సీఎం ఆదేశాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆర్థిక ఇబ్బందులున్న ఒకటినే జీతాలు ఇస్తున్నాం, ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తున్నాం, ఈహెచ్ఎస్ని అప్డేట్ చేస్తున్నాం. ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర మహాసభలో మంత్రులు కేశవ్ సత్యకుమార్, పీఆర్సీ కమిషన్ నియమించండి, ఏపీజేఏసీ అమరావతి అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇంతవరకు మధ్యంతర భృతి లేదు, అలాగే ఆ ఓటీ ఏది వాళ్ళకి కావాల్సినటువంటి ఓపీఎస్ సంగతి లేదు, సిపిఎస్ కూడా పోయింది, ఇదే సిపిఎస్ఏ నడుస్తోంది, జీపీఎస్ కూడా తీసేశారు. అట్లాగే అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అసలు అదేమీ లేకుండా అంతా బాగుందని చెప్తున్నాను. లేకపోతే జంట హత్యల కేసులో మరోమారు పోలీస్ కస్టడీకి పిన్నెల్లి సోదరులు, నేడు ప్రశ్నించనున్న మాచర్ల రూరల్ పోలీసులు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకటరామరెడ్డిని పల్నాడు జిల్లా మాచర్ల రూరల్ పోలీసులు మరోసారి విచారించబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.